రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఆ ప్రాంత రైతులు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని తమ కోరిక నెరవేర్చినందుకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ గతంలో మహిళలందరూ పెద్ద ఎత్తున దుర్గమ్మను దర్శించుకొని అమ్మవారికి మొక్కుబళ్లను చెల్లించుకొని వచ్చారు. అలాగే ఈ రోజు అమ్మవారు అదే విధంగా అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ బిల్లు ఆమోదించడంతో మళ్ళీ అమ్మవారికి మొక్కుబళ్లు తిరిగి చెల్లించుకునేందుకు మహిళలందరూ పెద్ద ఎత్తున కూడా బ్యారేజ్ మీద నుంచి కాలినడకన నడుచుకుంటూ ఆ తల్లికి మొక్కుబళ్లు చెల్లించుకునేందుకు వెళ్తున్నారు. జై అమరావతి, జై దుర్గా. ఈ రోజుకి నెరవేరిందండి. మొన్న పార్లమెంట్లో ఆమోదం కలగడంతో అమరావతి చట్టబద్ధత రావడంతో. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే రాక్షస పరిపాలన చూసామండి. ఏనాడు మేము గడప దాటిన మహిళలం, మేము గుడికో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో బయటకు వెళ్ళేవాళ్ళం. అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 1631 రోజు ఉద్యమాల్లో శిబిరాల్లో కూర్చోవాల్సి వచ్చిందండి. ఆ టైంలో మేము అమ్మ నీవే దిక్కు అని చెప్పి మేము కన్నదర్ గుడికి మొక్కులు తెచ్చుకోవడానికి వస్తే ఊరు దాటనీయలేదండి. పోలీసులను పెట్టి కొట్టడం, కేసులు పెట్టడం, ప్రతి ఒక్కళ్ళని అసలు ఒక్కొక్కళ్ళైతే చనిపోయే పరిస్థితి తీసుకొచ్చిందండి. ఈ రాక్షస ప్రభుత్వం అలా చేసినప్పుడు మేము మళ్ళీ అమ్మను మొరపెట్టుకున్నాం. అమ్మ నీకు వచ్చి మేము కానుకలు చెల్లించుకొని మొక్కు తీర్చుకుంటామని కోట ప్రభుత్వం గెలిచాక ఒకసారి వచ్చామండి. అందరం కాలినడకతో తుళ్ళూరు నుంచి నడిచి వచ్చి పసుపు కుంకుమలతో చీరాసారితో అమ్మవారిని దర్శించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధత వచ్చింది, పార్లమెంట్లో ఆమోదం చెందింది. అందువల్ల ఇప్పుడు కూడా మేము కరదర్ గుడి చైర్మన్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించారు. మేమందరం గుడికి వెళ్ళి అమ్మకి చీరాసారా పసుపు కుంకుమలు పెట్టి నడుచుకుంటా వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నాం. ఈ అమరావతి అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ చెందాలని, అమరావతి పనులు శరవేగంగా పూర్తి కావాలని, అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని ఆ అమ్మను వేడుకుంటున్నామండి. జై అమరావతి. చెప్పండి అమ్మా, అంటే మీరు మహిళలు ఎన్నోసార్లు పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. చాలా మంది మహిళలు ఇక్కడ రోడ్ల మీద ఈడ్చుకెళ్లారు. బ్యారేజ్ అంతా కూడా జామ్ చేసేశారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు రాజధానిని ప్రకటించడం మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మాకు ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందా, మళ్ళీ రాజధాని కానీ మహిళలం కానీ ఎప్పుడు కళకళలాడుతూ ఉంటామా అని ఎన్నో సంవత్సరాలుగా 5 సంవత్సరాలు ఎదురు చూసామండి. ఈరోజు ఇదే బ్యారేజ్ మీద మమ్మల్ని జుట్టులు పట్టుకొని ఈడ్చుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు అదే బ్యారేజ్ మీద పట్టు చీరలతో కళకళలాడుతూ నడుచుకుంటూ మేము వెళ్తున్నాం. ఆ అమ్మవారు 5 సంవత్సరాలు మా వెన్నంటి నడిపించిందండి. ఏ రోజు స్కూల్ టీచర్లతో కూడా మాటలు పడితే ఏడ్చే మేము గత ప్రభుత్వంలో ఎన్నో మాటలు పడ్డాం, అనకూడని మాటలు పడ్డాం, మా శీలాల మీద కూడా నిందలేయించుకున్నాం. అలాంటి మాటలు మాట్లాడారు. అన్నిటినీ తట్టుకుని నిలబడే శక్తి ఆ అమ్మలుగా నమ్మ దుర్గమ్మ మాకు అందించింది. రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలంటూ ఇదే బ్యారేజ్ మీద వారందరూ కలిపి వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని వారిని అమ్మవారి గుడికి కూడా వెళ్ళనివ్వలేదు, వారిని మొక్కుబడులు కూడా చెల్లించుకొనివ్వలేదు. ఇప్పుడు వారు గర్వంగా మేమందరం కూడా వెళ్ళి అమ్మవారికి రాజధాని వచ్చినందుకు, అమరావతిని ఏకైక రాజధాని చేసినందుకు ఆ తల్లికి మొక్కుబడులు చెల్లించుకునేందుకు వెళ్తున్నామంటూ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరారు. కెమెరా పర్సన్ గణేష్తో లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి.